విజయవాడలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నేత బాడిత శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఇందులో భాగంగా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. బహుమతులకు గాను పట్టు చీరలను అందజేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ నియోజకవర్గం బయట నియోజకవర్గం నుంచి కూడా వచ్చున్నారేమో, మరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుండి మళ్ళీ కూడా లాస్ట్ సంక్రాంతిలో కూడా నేను ఇదే చెప్పాను, ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ కూడా అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగా ఉండాలని చెప్పి అందరినీ కూడా నేను ఇంకొకసారి అభినందిస్తూ భగవంతుడి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ ముగ్గుల కార్యక్రమం అందరికీ తెలిసిందే. సంక్రాంతి అనేది మనం గొబ్బెమ్మలు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఇదంతా కూడా తర్వాత గంగిరెద్దుల్ని తీసుకొచ్చుకోవటం, ఇదంతా కూడా మన సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఉత్తర భారతదేశం వెళ్ళినా దక్షిణ భారతదేశం వెళ్ళినా పేరు వేరైనప్పటికీ ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. దీంతోనే మనం ఇంకెక్క ఉత్తేజంగా ఆరోగ్యవంతంగా కొత్త పంటలతో అన్నిటితో కూడా మన పల్లెటూరులో అయితే చేసుకుంటాం. ఇక్కడ సిటీల్లో అయితే ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకొని కొత్త ఉత్సాహంతో మళ్ళీ సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్కి పిల్లలు వెళ్ళటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత వేసవి రావటం, మళ్ళీ ఎగ్జామ్స్, ఇదంతా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. అయితే ఈరోజు సాయంత్రం వేళ చక్కగా మంచి వాతావరణంలో చక్కటి ముగ్గులు వేశారు. ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. డెఫినెట్గా భారతీయ సాంప్రదాయాలు అన్నీ కూడా మనం ఇలా పాటించుకుంటూ భావి తరానికి కూడా వీటిని నేర్పించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పాల్గొన్నాం. సంక్రాంతి ముగ్గులు వేయించాం, ముగ్గులు పోటీలు పెట్టాం. అందరికీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుని వారి చేతుల మీదుగా మీ అందరికీ బహుమతులు ఇస్తాం. లేట్ అయినందుకు శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను. వారే ముందు 5ంటికి వస్తా అంటే ఇక్కడ జడ్జిమెంట్ కాలేదు కాబట్టి ఒక అరగంట ఆగి రమ్మన్నాము. ఆ అరగంట లేట్ అయిపోయింది, క్షమించాలి. మరి శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఈ 40 సంవత్సరాల్లో కూడా అవినీతి లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మా నియోజకవర్గంలో శాసనసభ్యులు సుజనా చౌదరి గారు. ఎంతో మంది శాసనసభ్యులను చూసా, ఎంతో మంది మంత్రులను చేసిన వాళ్ళు చూసా, కానీ ఎక్కడ ఏ కమిషన్ వస్తుందనే చూసేవాళ్ళే తప్పితే ఈ పని వారికి చేయాలనే ఉద్దేశం గత శాసనసభ్యులకి ఎవరికి లేదు. వాళ్ళు ఏమనుకున్నా సరే నాకు పర్వాలేదు, ఈ కార్యాలయంలో ఎవరికి వచ్చినా సరే అమ్మ మీ ముందే చెప్తున్నా, మీకు ఏ పని ఉన్నా కార్యాలయానికి వచ్చి పని చేయించుకొని వెళ్ళండి. అవినీతి లేదు, అవినీతి మచ్చలేదు. మా నియోజకవర్గంలో వచ్చిన కాడి నుంచి మేము చూస్తానే ఉన్నాం. కాబట్టి వారి చేతుల మీదుగా మీరందరికీ కూడా ఈ బహుమతి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ కూడా గిఫ్ట్లు పంచడం కోసం మీ అందరికీ నా సోదరమణిలాగా శారీ ఇవ్వాలని నిర్ణయించుకొని వారిని పిలిచాను. వారు 12వ తారీఖు లేదు 13 పెట్టు నేను వస్తానంటేనే 13వ తారీఖు మార్చాం. కాబట్టి నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సంక్రాంతి